ప్రైజ్ ది లార్డ్. నయాగరా పెట్రోల్ బంక్ ఆపోజిట్ దగ్గర మేము ఉన్నాము. ఇదే ప్రవీణ్ పగడాల గారిని చంపినటువంటి విషయం అండి. ఈ ప్లేస్కి వచ్చామన్నమాట. ఆర్కేపీ తరఫు నుండి మరి ఈ ప్లేస్ను సందర్శించి ఈ ప్లేస్ను అందరికీ చూపించడానికి, మరి ఈ ప్లేస్లో ఒక దేవుని సేవకుణ్ణి అనేక విషయాల మీద మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుని సేవకుణ్ణి ఇక్కడ మరి చంపేసి పడేశారు అనే వార్తల్ని మేము ఎక్కువ నమ్ముతున్నాం. చూడలేదు కానీ మరి పరిస్థితులు, ఈ ప్లేసు ఇదంతా ఎలాగుందంటే చూడండి. ఈ ప్రాంతంలో ఇటు ఈ దారి ఉంది, మనకు ఈ దారి కనిపిస్తుంది కదా. ఈ ప్లేస్ నుంచి, ఈ ఓపెన్ ప్లేస్ నుంచి ఈ దారి మనకు కనిపిస్తుంది. ఈ దారిలో నుండి మరి ఇలాగా నడిచి వచ్చినట్లు చూడండి, ఇలా నడిచి వచ్చినట్లు ఇలా దారి ఈ ప్లేస్ కనపడుతుంది అన్నమాట. కాబట్టి ఈ ప్లేస్ని మనం చూసినప్పుడు ఈ ప్రాంతంలో ఇదిగో ఇక్కడే ఈ ప్లేస్లో, ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్లో ఆయన డెడ్ బాడీని ఇక్కడ పడేశారు. కాబట్టి ఇటువంటి పరిస్థితులు క్రైస్తవ సమాజము ఆలోచించాలి. ప్రజలందరూ ఇదిగో చూడటానికి ఈ ప్రాంతానికి వచ్చారు. ఈరోజు రాజమండ్రిలో సభ కూడా ఉంది. ఇక్కడే పడేశారు. ఇక్కడ పడేసి ఈ ప్రాంతం అంతా ఇక్కడ దొరికినటువంటి మనకు ఆధారాలు, ఈ పరిస్థితులు చూడండి. ఇక్కడ పూలతో ఇక్కడంతా వేశారు కదా, చూడండి. ఇదిగో అనేక మంది మేము విశాఖపట్నం నుంచి మరి ప్రకాష్ గారు, అలాగే సంతోష్ గారు, మేమందరం వచ్చాము. ఇక్కడ ఈ ప్రాంతానంతా, ఈ పరిసర ప్రాంతానంతా చూసామన్నమాట. ఎంత దారుణంగా పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది. క్రైస్తవులు చేయవలసిన పని ఒకటేనండి, క్రైస్తవ ఓటు బ్యాంక్ ఒకటి అవ్వాలి అన్ని ప్రాంతాల్లో, అన్ని స్థలాల్లో. దయచేసి ఈ విషయాన్ని గమనించి ఆలోచించి క్రైస్తవులు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే రాజకీయ నాయకులు మన పక్క ఎవరు మాట్లాడలేదు. ఇప్పటికీ వాళ్ళ వాయిస్ వినిపిస్తారనుకుంటే ఎవరు రాజకీయ నాయకులు వాయిస్ వినిపించట్లేదు. కాబట్టి అసెంబ్లీలోను, పార్లమెంట్లో క్రైస్తవ వాయిస్ వినిపించాలంటే క్రైస్తవ ఓటు బ్యాంక్ ఒకటి అవ్వాలి. ఈ విషయాన్ని గమనించండి. ఇది చేయకుండా